సమీపంలోని టోల్ గేట్ దగ్గర తన కారు బోల్తా కొట్టింది. అయితే ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడినటువంటి దివ్యల మాధురిని ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆసుపత్రిలో చికిత్సకు నిరాకరించింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడినటువంటి మాధురి తనకు చనిపోవాలని ఉంది, తనకు ఇది యాక్సిడెంట్ కాదు, తనకు తానుగా సూసైడ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా యాక్సిడెంట్ చేసుకున్నానని చెప్పి ఆమె స్వయంగా చెప్పడం జరిగింది. అయితే నిన్నటి వరకు చాలా ధైర్యంగా మాట్లాడినటువంటి మాధురి ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండవది, ఆమె డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆమె సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోంది. ఇదే క్రమంలో ఎదురుగా ఉన్నటువంటి ఇంకొక కారుని ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె చెప్తున్నటువంటి మాటలను బట్టి ఆమె యాక్సిడెంట్ సెల్ఫ్ గా యాక్సిడెంట్ చేసుకుందా, లేకపోతే అతి స్పీడ్ తో వెళ్లి ఎదురుగా వస్తున్నటువంటి కారుని ఢీకొట్టిందా అనేటటువంటి పోలీసులు విచారిస్తున్నారు. దాంతో పాటుగా ప్రస్తుతం ఆమె వైద్య పరీక్షలకు కానీ వైద్యం అందించడానికి కానీ నిరాకరిస్తుంది. తన వైద్యం చేయించుకోనని చెప్పి ప్రతిఘటిస్తున్నటువంటి తరుణంలో పోలీసులు బలవంతంగా పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఆమె చికిత్స తర్వాత పూర్తిస్థాయి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేస్తారు. దాంతో పాటుగా ఆమె డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, దువ్వాడ వాణి 2 రోజులుగా తనపై చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తను తీవ్రమైనటువంటి మనోవేదన గురయ్యాని, ఈ నేపథ్యంలోనే సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కారు యాక్సిడెంట్ తనే స్వయంగా సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నానని చెప్పి మాధురి చెప్తోంది. ముఖ్యంగా ఏదైతే ఈ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇంకా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే చాలా మంది మీడియాతో మాట్లాడిన తర్వాత ఆమె తను 2 రోజులు రెస్ట్ తీసుకోవడానికి ఒడిశా వెళ్తున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఈ మొత్తానికైతే మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారాలకు ఆమె కారు యాక్సిడెంట్ కి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఆమె సెల్ఫ్ గా యాక్సిడెంట్ చేసుకోవాలని అనుకోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నిటిపైన కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఆమెకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదనేటటువంటిది వైద్యులు చెప్తున్నటువంటి మాటలు. మొత్తంగా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పరిశీలించిన తర్వాత పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి ఉండొచ్చు కదా, అంటే ఏం చెప్తున్నారు జరుగుతున్న మొత్తంగా ఈ ఎపిసోడ్కి సంబంధించి? అంటే క్లియర్ కట్ గా అక్కడ జరిగినటువంటి పరిణామం చూస్తే ఆత్మహత్య చేసుకునేటటువంటి వ్యక్తి అయితే తన యాక్సిడెంట్ చేసుకోవాలనుకుంటే కారును ఇంకొక రకంగా మళ్లించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎదురుగా వస్తున్నటువంటి ఒక కారును ఢీకొట్టి యాక్సిడెంట్ చేసుకోవటం అనేటటువంటిది అవతల ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులకు కూడా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అట్లాంటి ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. కేవలం తను డ్రైవ్ చేస్తున్నప్పుడు సింగిల్ గా తను సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఫోన్ లో మాట్లాడుతున్న